లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఈ వీడియోలో మనం ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసల నుండి విడిపించిన మోషే గురించి తెలుసుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఎన్నో శ్రమలు, బాధలు అనుభవించారు. వారి మొర ఆలకించిన దేవుడు మోషేను వారి వద్దకు పంపించాడు. మోషే ఫరో రాజు అనుమతితో ఇశ్రాయేలు ప్రజలందరినీ కానాను దేశానికి బయలుదేరదీశాడు. ఇశ్రాయేలు ప్రజలు అబీబను నెల 15వ దినమున ఐగుప్తు నుండి బయలుదేరారు. వారి వెంట వారి పిల్లలు, సేవకులతో పాటు పశువులు, పక్షులు కూడా ఉన్నాయి. వారు ఎర్ర సముద్రం దిశగా ప్రయాణం చేశారు. యెహోవా దేవుడు పగలు మేఘస్తంభంలోనూ, రాత్రి యందు అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుస్తూ మార్గాన్ని చూపించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి వెళ్ళిపోతున్నందున ఐగుప్తు దేశంలో పనులన్నీ ఆగిపోయాయి. అందువలన ఫరో చక్రవర్తి అధికారులందరినీ సమావేశపరిచి ఇశ్రాయేలు ప్రజలను వెనక్కి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు. ఒక పెద్ద సైన్యము రథములపై, గుర్రములపై బయలుదేరింది. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. వారి ముందు ఎర్ర సముద్రము, వెనుక ఫరో సైన్యము ఉన్నాయి. వారి పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా ఉంది. ఇశ్రాయేలు ప్రజల్లో కలవరం పెరిగిపోయింది. వాళ్ళు మోషే దగ్గరకు వచ్చి ఇలా సనగసాగారు: ఐగుప్తు దేశంలో సమాధులు లేవని మమ్మల్ని ఏ అరణ్యములో చంపాలని తెచ్చావా? మేము ఐగుప్తులో దాసులుగానే ఉంటాము. అక్కడే పని పాటలు చేసుకుంటూ సుఖంగా కాలం గడుపుతాము అని అన్నారు. అప్పుడు మోషే వారితో, భయపడకండి. రేపు యెహోవా మీకు చేయబోయే మేలును ఊరకనే నిలుచుండి చూడండి. యెహోవాయే మీ పక్షాన యుద్ధం చేస్తాడు. మీరు ఐగుప్తు సైన్యాన్ని ఇకపై ఎన్నడూ చూడరు. మీరంతా ధైర్యంగా ముందుకు సాగిపోండి అని వారికి బదులిచ్చాడు. యెహోవా ఆనతి ఇవ్వగా మోషే తన చేతికర్రను ముందుకు చాచాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. నీళ్లు 2 వైపులా గోడలుగా నిలిచాయి. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆరిన నేల మీద నడిచి వెళ్ళిపోయారు. దేవుడు వారికి ఐగుప్తు దేశానికి మధ్య అగ్నిస్తంభమై నిలిచారు. అందువల్ల ఐగుప్తు సైన్యం వారిని సమీపించలేకపోయింది. మరునాడు ఐగుప్తు సైన్యం ఎర్ర సముద్రం మధ్యలో ఉన్నప్పుడు మోషే తన కర్రను చాచాడు. ఐగుప్తు సైనికులందరూ సముద్రంలోనే మునిగిపోయారు. ఈ అద్భుత కార్యాన్ని చూసిన ఇశ్రాయేలీలు యెహోవాయందు, మోషేయందు పూర్తి నమ్మకముంచారు. సంతోషంతో దేవుణ్ణి ఇలా స్తుతించారు: యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను అని. ఇశ్రాయేలు ప్రజలు మారా అనే ప్రదేశంలో బస చేశారు. ఆ ప్రదేశంలో నీళ్లు చాలా చేదుగా ఉన్నాయి. త్రాగడానికి నీళ్లు లేవని ప్రజలంతా సణుగుతున్నారు. అప్పుడు మోషే దేవునిని ప్రార్థించాడు. దేవుడు చూపించిన ఒక చెట్టు నీళ్లలో వేశాడు. వెంటనే ఆ నీళ్లు మధురంగా మారిపోయాయి. అలా చేస్తూ 2 నెలలు గడిచిపోయాయి. ఇశ్రాయేలీలు సీను అనే అరణ్యానికి చేరారు. వాళ్ళు తినడానికి మంచి భోజనము, మాంసము లేవని సణుగుతం ప్రారంభించారు. అప్పుడు యెహోవా దేవుడు తాను చేయబోయే అద్భుత కార్యం మోషేకు తెలియజేశారు. మోషే ప్రజలందరినీ శాంతపరిచి, యెహోవా మన కోసం ఈ సాయంత్రం మాంసాన్ని, రేపు ఉదయం ఆహారాన్ని ఆకాశం నుండి కురిపిస్తారు. రేపు ఉదయం మీరు దేవుని మహిమను చూస్తారు అని చెప్పాడు. ఆ సాయంత్రం యెహోవా ఆకాశం నుండి పూరేళ్లను పంపించాడు. మరునాడు ఉదయాన్నే వారి పాళెము చుట్టూ మంచు కనిపించింది. అది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉంది. దాని రుచి తేనెతో కలిపిన ఆ రూపము వలె ఉంది. ప్రజలందరూ అమితాశ్చర్యంతో దానిని తినసాగారు. దానికి మన్నా అని పేరు పెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణించిన 40 సంవత్సరాల కాలము ప్రతిరోజు ఆ మన్నానే భుజించారు. ఇశ్రాయేలు ప్రజలు సీను అరణ్యం దాటి రెఫీదీములో దిగారు. వారు తాగడానికి నీళ్లు లేనందున మోషేతో వాదింపసాగారు. మమ్మల్ని, మా పిల్లల్ని ఇక్కడ చంపడానికి తెచ్చావా అని సణిగారు. మోషే ప్రజల కష్టాల్ని యెహోవాకు విన్నవించాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలు పెద్దలను పిలుచుకుని హోరేబు అనే చోటికి వెళ్ళాడు. అక్కడ మోషే ఒక బండను కొట్టగా దానిలో నుండి నీళ్లు ప్రవహించాయి. ప్రజలందరూ ఆ నీళ్లు త్రాగి తృప్తి చెందారు. ప్రజలు వాదించి దేవుణ్ణి శోధించారు కాబట్టి ఆ స్థలానికి మస్సా అని, మొరీబా అని పేర్లు పెట్టారు. రెఫీదీములో అమాలేకీయులు ఇశ్రాయేలీలతో యుద్ధం చేశారు. మోషే యెహోషువకు కొంత సైన్యాన్ని ఇచ్చి పంపించారు. తన వెంబడి అహరోను, పూరు అనే 2 పిలుచుకుని కొండ శిఖరం ఎక్కాడు. మోషే తన చెయ్యి పైకి ఎత్తినప్పుడు ఇశ్రాయేలు సైనికులు గెలిచేవారు. మోషే చెయ్యి దింపినప్పుడు ఓడిపోయేవారు. మోషే చేతులు బరువెక్కిపోయాయి. చేతులు ఎత్తి ఉంచలేకపోతున్నాడు. అందువలన మోషేను ఒక రాతి మీద కూర్చోబెట్టి అహరోను, హూరోలు ఆయన చేతులను సూర్యుడు అస్తమించే వరకు ఎత్తి పట్టుకున్నారు. అమాలేకీయులు పూర్తిగా ఓడిపోయారు. ఇశ్రాయేలు విజయోత్సాహంతో కేకలు చేశారు.
మోషే ఆ చోటుకు యెహోవా నిస్సి అంటే యెహోవా ధ్వజము అని పేరు పెట్టాడు. మోషే మామ పేరు ఇత్రో. అతడు మోషే భార్య అయిన సిప్పోరాను 2 కుమారులను తీసుకుని మోషే దగ్గరికి వచ్చాడు. యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడు అనే విషయం ఇప్పుడు తెలుసుకున్నాను అని చెప్పాడు. ఇత్రో సలహా ప్రకారం మోషే 1000 మందిని, 100 మందిని, 50 మందిని, 10 మందిని ఒకరు చొప్పున న్యాయాధిపతులను నియమించాడు. ఇశ్రాయేలు ప్రజలు 3వ నెల 10వ రోజున సీనాయి పర్వతానికి వచ్చారు. యెహోవా మోషేను సీనాయి కొండపైకి రమ్మని పిలిచాడు. ప్రజలు దేవుని ఎడల భయభక్తులతో నీతిగా జీవించడానికి అవసరమైన 10 ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని బోధించాడు. దేవుడు తన చేతితో 2 రాతి పలకలపై ఈ 10 ఆజ్ఞలను రాశాడు. అవి ఏవనగా, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2వది, విగ్రహారాధన చేయకూడదు. 3వది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 4వది, విశ్రాంతి దినమును అనగా 7వ దినమును పరిశుద్ధగా ఆచరించవలెను. 5వది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించవలెను. 6వది, నరహత్య చేయకూడదు. 7వది, వ్యభిచరింపకూడదు. 8వది, దొంగిలింపకూడదు. 9వది, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 10వది, నీ పొరుగువాని ఇల్లును, భార్యను, దాసుని, జంతువును దేనిని కూడా ఆశింపకూడదు అని 10 ఆజ్ఞలను దేవుడు ఇచ్చాడు. యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు పాటించవలసిన సామాజిక, వ్యక్తిగత, కుటుంబ నియమాలను, దేవుని ఆరాధించవలసిన విధి విధానాలను మోషేకు తెలిపాడు. మోషే వాటిని ప్రజలకు వినిపించాడు. ఆ నియమాలకు మోషే ధర్మశాస్త్రము అని పేరు పెట్టాడు. ధర్మశాస్త్రంలో పూజలు, బలులు, సంఘ నియమాలు, శిక్షలు మొదలైనవి చాలా విషయాల గురించి వ్రాయబడి ఉన్నాయి. యూదులు ఇప్పటికీ మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నారు. మోషే ఇశ్రాయేలు ప్రజలను మైదానంలో వదిలిపెట్టి ఒంటరిగా సీనాయి పర్వతం పైకి వెళ్ళాడు. ఆయన సీనాయి పర్వతంపై చాలా రోజులు ఉన్నాడు. నాయకుడు లేని కారణంగా ప్రజల్లో ఓర్పు నశించింది. విభేదాలు మొదలయ్యాయి. తగువులు ఎక్కువైపోయాయి. వారు అహరోను దగ్గరికి వచ్చి, మోషే ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో మాకు తెలియదు, మాకు దారి చూపించడానికి ఒక దేవతను తయారు చేయి అని విసిగించారు. అప్పుడు అహరోను స్త్రీల, పిల్లల చెవిపోగులన్నీ తెప్పించి వాటిని కరిగించి ఒక బంగారు దూడను తయారు చేయించాడు. ప్రజలు ఆ దూడను తమ దేవునిగా, రక్షకునిగా భావించారు. మనలను ఐగుప్తు నుండి బయటకు రప్పించిన దేవుడు ఇతడే అని కేకలు వేయసాగారు. ఆ దూడకు పూజలు చేసి దహన బలులు అర్పింపసాగారు. ఈ సంగతి తెలిసిన యెహోవా దేవుడు చాలా కోపపడ్డాడు. అయితే మోషే దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు. నీవు ఆశీర్వదించి ఐగుప్తు నుండి రప్పించిన ప్రజలు ఇక్కడ చంపితే అన్యులు అపహాస్యం చేస్తారు అని దేవుణ్ణి శాంతపరిచాడు. అప్పుడు మోషే కొండ దిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలందరూ బంగారు దూడను పొగుడుతూ నాట్యం చేయడం చూశాడు. ఆయనకు చాలా కోపం వచ్చింది. తన చేతిలో రాతి పలకలను విసిరికొట్టాడు. తరువాత ఆ దూడను అగ్నితో కరిగించి బూడిద చేసి దానిని నీళ్లలో కలిపి ప్రజలందరికీ తాగించాడు. మోషే యెహోవాతో, నీ మొహమును నాకు చూపించు అని అన్నాడు. అందుకు యెహోవా, నీవు నా ముఖమును నేరుగా చూడలేవు, ఒక బండ చాటు నుండి చూడమని చెప్పాడు. మోషే ఒక బండ సందులో నుండి దేవుని మహిమను చూశాడు. ఆయన వెనుక పార్శ్వమును మాత్రమే చూడగలిగాడు. తరువాత మోషే రెండవసారి సీనాయి పర్వతం ఎక్కి 40 రోజులు యెహోవా సన్నిధిలో గడిపాడు. ఆయన మరలా రాసి ఇచ్చిన 10 ఆజ్ఞలను, కట్టడలను ఇశ్రాయేలు ప్రజలకు బోధించాడు. వారితో ఆచరింపజేశాడు. ఇశ్రాయేలు ప్రజలు హోరు కొండ వద్ద బస చేశారు. అక్కడ అహరోను మరణించాడు. ఇశ్రాయేలు ప్రజలు హోరు నుండి సాగిపోతూ దేవునికి, మోషేకి వ్యతిరేకంగా సనగసాగారు. ఇక్కడ మాకు మంచి ఆహారం లేదు, మంచి నీళ్లు లేవు, చవిసారం లేని ఆహారం అంటే మాకు అసహ్యం వేస్తుంది అని గొణుగుతున్నారు. దేవునికి ఎంతగానో కోపం వచ్చింది. తాపకరమైన సర్పములను, పాములను పంపించాడు. అవి కరిచిన వారందరూ చనిపోతున్నారు. ప్రజలు భయకంపితులయ్యారు. తమ అనుచిత ప్రవర్తనకు పశ్చాత్తాపపడుతూ పాముల బారి నుండి రక్షించమని మోషేను బ్రతిమలాడుకున్నారు. మోషే యెహోవాను ప్రార్థించగా ఆయన ఆజ్ఞ మేరకు ఒక ఇత్తడి సర్పమును చేయించి స్తంభము మీద పెట్టాడు. సర్పపు కాటు తిరిగిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పము నిదానించి చూసిన తరువాత బ్రతికాడు. చూడనివాడు చనిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు శత్రురాజులను ఓడిస్తూ వారి పట్టణాలను ఆక్రమించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. తమను ఎదిరించిన అమోరీయుల రాజైన సీహోనును, బాషాను రాజైన ఓగును ఓడించారు. వారి పట్టణాలను, పల్లెలను దోచుకోసాగారు. ఇశ్రాయేలు ప్రజలు 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేశారు. అందుకు వారి అవిధేయత, చెడు ప్రవర్తనలే కారణము. యెహోవా మోషేకు కానాను దేశాన్ని చూపించాడు. అయితే నీవు అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పాడు. మోషే 120 సంవత్సరాల వయసులో మరణించాడు. మోషే వంటి గొప్ప ప్రవక్త, నాయకుడు, నమ్మకమైన సేవకుడు ఇశ్రాయేలీలలో ఇంతవరకు పుట్టనేలేదు.
మోషే చాలా నమ్మకమైన సేవకుడు, పట్టుదల కలిగిన నాయకుడు. మొదట సందేహించాడు, కానీ తరువాత దేవుని ఆజ్ఞకు విధేయుడై ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దాస్యం నుండి విడిపించాడు, కానాను దేశానికి నడిపించాడు. ప్రజలు చాలాసార్లు శనిగారు, విసుక్కున్నారు. అయినా ఓర్పుతో వారిని నడిపించాడు. వారి కష్టాలను దేవునికి విన్నవించి తొలగింపజేశాడు. మోషే దేవుని యందు భయభక్తులు గలవాడు. మోషేకు యేసుక్రీస్తుకు పోలికలు ఉన్నవని బైబిల్ పండితులు భావిస్తూ ఉంటారు. మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దాస్యం నుండి విడిపించాడు. యేసుక్రీస్తు మానవ జాతిని పాపదాస్యం నుండి విడిపించాడు. కానాను దేశం పరదైసుకు, ఐగుప్తు దేశం ఈ లోకానికి సూచనగా ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసులకు సూచనగా ఉన్నారు. ఆజ్ఞలు పాత నిబంధన గ్రంథంలో అతి ప్రాముఖ్యమైనవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.